Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. ఈ వీడియోలో మనము all of the అనే క్వాంటిఫైయర్స్ ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకుందాము. మొదటిది ఆల్ అనే క్వాంటిఫైయర్ను ఎప్పుడు యూజ్ చేయాలి? When we are talking about everything or everyone in general without pointing to anything specific, ఒక పర్టికులర్ వస్తువులు కానీ ఒక పర్టికులర్ వ్యక్తిని కానీ ఉద్దేశించకుండా జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఆల్ అనే క్వాంటిఫైయర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక సెంటెన్స్ చూద్దాము. ఆల్ యాపిల్స్ ఆర్ టేస్టీ. యాపిల్స్ అన్నీ రుచిగా ఉంటాయి. ఇక్కడ ఆల్ యాపిల్స్ అంటే మనము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి యాపిల్ గురించి మాట్లాడుతున్నాము. ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ యాపిల్స్ గురించి కాకుండా యాపిల్స్ అన్నీ, ఎవ్రీ యాపిల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టేస్టీ, ఈ విధంగా అర్థం వస్తుంది మనం ఆల్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఆల్ ద అనే క్వాంటిఫైయర్ను మనము when we are talking about specific things or specific people, అంటే కొన్ని వస్తువుల గురించి కానీ లేదంటే కొందరి వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ఆల్ ద అనే క్వాంటిఫైయర్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ద యాపిల్స్ ఇన్ ది షాప్ ఆర్ టేస్టీ. మనం ఇక్కడ ఓన్లీ షాప్లో ఉన్న యాపిల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము కాబట్టి ఆల్ ద అనే క్వాంటిఫైయర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ షాపులోని యాపిల్స్ అన్నీ రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక షాప్లో ఉన్న యాపిల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద అనే క్వాంటిఫైయర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఆల్ ఆఫ్ ద అనే క్వాంటిఫైయర్ రెండు సందర్భాల్లో యూజ్ చేస్తాము. ఒకటి, ఎక్కడైతే ఆల్ ద అనే క్వాంటిఫైయర్ యూజ్ చేసామో అదే ప్లేస్లో ఆల్ ఆఫ్ ద అనే క్వాంటిఫైయర్ యూజ్ చేసి కూడా చెప్పవచ్చు. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే మోర్ ఫార్మల్. మనం మోర్ ఫార్మల్గా చెప్పాలనుకోవాలనుకుంటే లేదంటే రాయాలనుకుంటే మనము ఆల్ ఆఫ్ ద యూజ్ చేయాల్సి ఉంటుంది ఆల్ ద అనే క్వాంటిఫైయర్ బదులు. సో ఆల్ ఆఫ్ ద అనే క్వాంటిఫైయర్ను కూడా మనము when we are talking about specific things or people, కొన్ని వస్తువులు లేదా కొందరి వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు ఉపయోగిస్తాము. ఇది ఒక సందర్భము. నెక్స్ట్ రెండవ సందర్భంలో ఇక్కడ కూడా స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాము కానీ ఇక్కడ ప్రనౌన్ వచ్చిందనుకోండి, అటువంటి సందర్భంలో మనం ఆల్ ఆఫ్ ద యూజ్ చేయాలి. ఎక్కడైతే మనము గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి కానీ గ్రూప్ ఆఫ్ థింగ్స్ గురించి కానీ మాట్లాడుతూ ప్రనౌన్ యూజ్ చేస్తామో అక్కడ ఆల్ ఆఫ్ ద మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆల్ ద యూజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సందర్భం గురించి ఒక సెంటెన్స్ చూద్దాము. ఆల్ ఆఫ్ ద యాపిల్స్ ఇన్ ది షాప్ ఆర్ టేస్టీ. సో మొదటి సందర్భంలో ఏమని చెప్పుకున్నాము? ఆల్ ద అనే క్వాంటిఫైయర్ ఎక్కడ యూజ్ చేస్తామో దాన్ని మనము ఆల్ ఆఫ్ ద క్వాంటిఫైయర్ యూజ్ చేసి కూడా రాయవచ్చు. మనం మోర్ ఫార్మల్గా చెప్పాలనుకుంటే రాయాలనుకుంటే. ఓకే, మిగతాదంతా సేమే అన్నమాట. రెండవ సందర్భం చూడండి. ఇక్కడ ఆల్ ఆఫ్ యూ మస్ట్ కంప్లీట్ యువర్ హోంవర్క్. ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ యూ, యూ అనేది ప్రనౌన్ అంటే మనం వ్యక్తి పేరు చెప్పట్లేదు, ఇక్కడ మీరందరూ అని చెప్తున్నాము.
కాబట్టి ఇది ప్రనౌన్ కాబట్టి ఇక్కడ మనము ఆల్ ద యూ అనకూడదు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, యూ అంటే మీరందరూ, ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నాము మరియు ప్రనౌన్ యూజ్ చేసాము కాబట్టి ఆల్ ఆఫ్ అనే క్వాంటిఫైయర్ను యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ మస్ట్ కంప్లీట్ యువర్ హోంవర్క్, మీరందరూ మీ హోంవర్క్ని పూర్తి చేయాలి. సో ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ ద గ్రూప్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్ ద ట్రిప్. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ గ్రూప్లో ఉండే పర్సన్స్, వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీ వన్ ఇన్ దట్ గ్రూప్ ఇంక్లూడింగ్ ద స్పీకర్, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఈ సెంటెన్స్ చెప్తున్నారో వారితో సహా. ఓకే, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ యాత్రను ఆస్వాదించాము, ఎంజాయ్ చేసాము. ఇక్కడ అజ్ అనేది ప్రనౌన్ కాబట్టి ఆల్ ఆఫ్ అనే క్వాంటిఫైయర్ను యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్. వారందరూ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ఇక్కడ దెమ్ అనేది ప్రనౌను. సో ఒక స్పెసిఫిక్ గ్రూప్లో ఉన్న అందరినీ పెళ్ళికి ఆహ్వానించారు అనే అర్థం వచ్చే విధంగా ఈ సెంటెన్స్ ఉంది. సో ప్రనౌన్ ఉంది మరియు ఒక స్పెసిఫిక్ గ్రూప్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఆల్ ఆఫ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ క్యాట్స్ లవ్ టు చేస్ మైస్. పిల్లులన్నీ ఎలుకలను వెంబడించడానికి ఇష్టపడతాయి. ఇక్కడ ఒక పర్టికులర్ క్యాట్ గురించి కాకుండా జనరల్గా ఏ పిల్లైనా సరే ఎలుకలను వెంబడించడానికి ఇష్టపడుతుంది అనే అర్థంలో ఆల్ అనే క్వాంటిఫైయర్ను యూజ్ చేయడం జరిగింది. ఆల్ డాగ్స్ బార్క్. కుక్కలన్నీ మొరుగుతాయి. ఇక్కడ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి కుక్క గురించి అంటే జనరలైజ్ చేసి ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ మస్ట్ అటెండ్. ఇక్కడ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి గురించి. ఓకే, ఈ తరగతిలోని విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. సో ఇక్కడ ప్రనౌన్ కాదు కదా కాబట్టి ఆల్ ద యూజ్ చేయొచ్చు మరియు ఆల్ ఆఫ్ ద కూడా యూజ్ చేయవచ్చు. మనం మోర్ ఫార్మల్గా చెప్పాలనుకుంటే ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ మస్ట్ అటెండ్. మోర్ ఫార్మల్ కాంటెక్స్లో ఆల్ ఆఫ్ ద అనే క్వాంటిఫైయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ రెండు సెంటెన్స్లో మీరు నోటీస్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రనౌన్ కాదు కాబట్టి ఆల్ ద అయినా యూజ్ చేయొచ్చు, ఆల్ ఆఫ్ ద అయినా యూజ్ చేయొచ్చు. అది మీరు డిసైడ్ చేసుకోవాలి, లెస్ ఫార్మలా లేదంటే మోర్ ఫార్మలా అనే దాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.